హలో ఆల్, ఈరోజు మనం సిడ్నీ ఈస్టర్ షోకి వస్తున్నాము. సిడ్నీలోనే చాలా పెద్ద షో, అంటే ఆస్ట్రేలియా మీదుగా చాలా పెద్ద షో అనమాట ఇది. సో ఇక్కడ చూసారా ఎంతమంది ఎంత పెద్ద లైన్ ఉందో. ఎంత పెద్ద లైన్ ఉందో. ఎంటర్ అవ్వడానికి ఈజీగా 15 minutes అలా పట్టేలా ఉంది. ఇది చాలా పెద్ద షో, ఆస్ట్రేలియాలోనే చాలా పెద్ద షో. ఇందులో అన్నీ కూడా ఆస్ట్రేలియన్ యానిమల్స్ గురించి, ఎస్పెషలీ కంట్రీ సైడ్, రీజనల్ సైడ్, అంటే ఊళ్ళల్లో పెరిగే క్యాటిల్స్ కానీ, కౌస్ కానీ, పిగ్స్ అలాంటి వాటిని అన్నిటి కూడా ఇక్కడ పెడతారనమాట. చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ యానిమల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సరే వీటన్నీ చూడడానికి ఇంకా చాలా డిఫరెంట్ షోస్ ఉంటాయి. యాక్చువల్గా షో బ్యాగ్స్ అని చెప్పి అవన్నీ మేము చూడడానికి రెడీగా ఉన్నారు. డిఫరెంట్ రైడ్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం చూద్దాం లోపలికి వెళ్ళాక. ఇక్కడ చూసారా పెద్ద స్టేడియం ఉంది. ఇక్కడ ఈ స్టేడియం చాలా పెద్ద స్టేడియం. ఇక్కడ పారా ఒలింపిక్స్ అవి గేమ్స్, స్పోర్ట్స్ అవి జరుగుతాయి అన్నమాట. సో ఇంకా మేము ఇంకా లైన్లోనే ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము వెళ్ళడానికి. ఇక్కడ ఉంది ఎంట్రన్స్. ఈవెంట్కి వచ్చాము, దాని పేరే సిడ్నీ రాయల్ ఈస్టర్ షో అంటారు అనమాట. ఇది ఎస్పెషల్లీ ఈస్టర్ షో అంటే ఈస్టర్ టైంలో జరుగుతుంది అనమాట. ఈస్టర్ హాలిడేస్కి చాలా పెద్ద షో, చాలా ఫేమస్ ఇది. ఇది ఏంటంటే ఇది కంట్రీ సైడ్, రీజియనల్ సైడ్ ఉండే యానిమల్స్ని వీళ్ళు ఎక్కువగా చూపిస్తారు. ఇది అగ్రికల్చరల్కి సంబంధించిన షో అనమాట. సో దాని గురించి మనం మీ అందరి కోసం ఇది ఎలా ఉండబోతుందో చూపిద్దామని చెప్పి వచ్చాను. చూస్తున్నారు కదా ఇక్కడ అంతా చాలా రష్ ఉంది, అందరు చాలామంది వస్తున్నారు. ఇంకా మేము వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాము. ఇంకా ఇక్కడ అంతా చాలా తక్కువ మంది ఉన్నారు క్రౌడ్. ఇంకా మామూలు వీకెండ్స్లో అలా అయితే చాలామంది వస్తారనమాట. మేము వచ్చింది వీక్ డే, అందుకే ఇంత తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చాలా డిఫరెంట్ రైడ్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా మేము అక్కడ చూస్తారా. ఇంకా మేము ఇంకా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాము. ఇంకా వెళ్తూ ఉంటే చాలా యానిమల్స్ కానీ చాలా డిఫరెంట్ ఆస్ట్రేలియన్ యానిమల్స్ అన్నీ కూడా పెట్టి ఉంచుతారు. అవన్నీ కూడా ఎలా ఉంటాయో అని చూద్దాం. ఇది ఒక చిన్న రైడ్ చిన్న పిల్లలకి, చాలా అంటే బిలో 5 years ఏజ్ వాళ్ళకి. చాలా క్యూట్గా ఉంది కదా, పారాషూట్స్తో ఉన్నట్టు చాలా డిఫరెంట్గా ఉంది. బెలూన్ రంగుల రత్నం ఇక్కడ చూసారా ఎంత క్యూట్గా ఉందో. జైంట్ వీల్ కూడా ఉంది ఇక్కడ, చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. అవి చాలా హెల్తీగా ఉన్నాయి అసలు చూడడానికి. మొత్తం అన్నీ కూడా ఫార్మర్స్ చూసుకుంటారనమాట ఇక్కడ. సో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి గడ్డి వేయడము, జస్ట్ షో కోసం ఇక్కడికి తీసుకొస్తారు ఇవన్నీ కూడా. కానీ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఫార్మర్స్కి, ఎవరు ఏ షీప్ ఎంత హెల్తీగా ఉంది అని చెప్పడానికి అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా ఇలా పెట్టి చేస్తారు. సో ఎవరి ఊల్ బాగుందో, ఎవరి క్వాలిటీ బాగుందో అన్నీ చెక్ చేసి వాళ్ళని విన్నర్స్గా డిక్లేర్ చేస్తారనమాట. చెప్పాను కదా, ఇలా వచ్చిన షీప్స్ అన్నీ కూడా ఇలా చెక్ చేసి ఎవరైతే విన్నర్సో వాళ్ళని ప్రైజ్ డిక్లేర్ చేస్తారని. ఇలా ఆ షీప్స్ మీద ఉన్న ఊల్ని తీసేసి ట్రిమ్ చేసి వాటిని చెక్ చేస్తారన్నమాట క్వాలిటీ. సో ఇక్కడ మేము చూస్తుంది అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట ఈయనకి, ఎవరిదో ఈ ఫార్మర్కి. సో ఆ ఊల్ని వాళ్ళు ఇలా తీసి ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఇలా ఊల్ని ఇలా కన్వర్ట్ చేసి ఇలా పెడతారంట. ఎంత బాగుందో మిషన్ కూడా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా కష్టమే కాళ్ళ మీద. మన ఇండియాలో వీవర్స్ చేతులతో చేస్తే వీళ్ళంతా కాలుతోనే ఉంది పని. సో ఇలా కాలుతో నొక్కుంటూ దాని థ్రెడ్ని వాళ్ళు చుట్టుకుంటూ ఈ స్కార్ఫ్స్ కానీ లేదా మంకీ క్యాప్స్ కానీ అవి ప్రిపేర్ చేస్తారంట. సో ఒక్కొక్క యార్న్ వచ్చి $70 అని అంటున్నారు. దీని కలరింగ్ అంతా కూడా వాళ్ళు డై యూస్ చేసి చేస్తారంట అంతా కూడా. సో మనకి అర్థం అవడం కోసం ఇలా ఒక రోజు వచ్చి వీళ్ళు ఇలా కూర్చొని చేస్తారనమాట ఈ షోలో. సో ఈ షోలో స్పెషాలిటీ అదే అనమాట. అందరూ వచ్చి కూడా చూస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా ఏముంది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల కోడ్లు ఉన్నాయో, చాలా డిఫరెంట్. వీటికి కూడా అన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి. ఆల్రెడీ పెట్టేశారు అనుకుంటాను విన్నర్స్ ఎవరు, ఏది బాగుంది అని చెప్పి కూడా. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ గట్టిగా అరుస్తున్నాయి. ఎంత గట్టిగా హెల్దీగా ఉన్నాయో అసలు ఒక్కొక్క కోడి అయితే
ఇన్ని రకాల కోడ్లు ఉంటాయని కూడా మనకు తెలీదు, అంత డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. చూసారా ఇది కోడ్, ఇదిగోని చూసారా ఇది ఎంత పెద్దగా ఉంది డక్. ఇదే ఛాంపియన్ అంట, ఇదే విన్నర్ అంట. దీన్ని వాటర్ ఫాల్ అని పేరు పెట్టుకున్నారు. చాలా పెద్దగా ఉంది ఇది. దీని పక్కన ఇక్కడ ఇంకా ఇది ఉంది కదా, ఇది ఒక దీన్ని టర్కీ కోడి. ఇది కూడా చాలా హెల్దీగా ఉంది. ఇది ఫారెస్ట్లో వాటిట్లో దొరుకుతుందంట. చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది కూడా ఛాంపియన్, కోడి వాటిట్లో ఇదే ఛాంపియన్ అనమాట. ఇన్ని రకాల ఫార్మర్స్ అందరూ వచ్చి వాళ్ళ చికెన్ అన్నీ కూడా ఇలా పెడతారు. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ కోడి చూసారా ఎంత క్యూట్ ఉందో, ఎంత బొచ్చేసుకొని ఉంది. ఇదైతే ఇది చాలా రకంగా, దాని ముక్కు అంతా నల్లగా ఉంది. ఎప్పుడైతే మనం చూడలేదు అలాంటిది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూసి ఇది బయటకు వచ్చి చూస్తుంది. ఇది బయటకు వచ్చి చూస్తుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదో కుక్క పిల్లలాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా ఒక రకమైన కోడే అనమాట. ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి, ఇలా చాలా కేజెస్లో పెట్టారు జస్ట్ డిస్ప్లేకి. మళ్ళీ తర్వాత వీటిని ఎవరు ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. చూసారా ఇవి కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి, ఒక్కొక్క కోడి కూడా. నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, చాలా గట్టిగా అరుస్తున్నాయి అన్నీ కూడా. అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా పెట్టారు మొత్తం అంతా కూడా. ఇది ఒక పెద్ద హాల్, మార్కెట్ లాంటిది. దాని మీద ఇలా అన్నీ పెట్టారనమాట. ఇది కూడా చూసారా, ఇది కూడా ఇంకో రకం కోడి. ఇలా అన్ని డిఫరెంట్ రకాల కోడ్లని ఇక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. అదే ఈ స్పెషాలిటీ, ఈ షో స్పెషాలిటీ అన్నమాట. ఎంత పెద్దగా ఉందో దీన్నైతే అసలు దానికి కేజ్ కూడా సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది ఇది అయితే. ఇదిగోండి ఇది ఒకటి చూసారా, ఎన్ని రకాల కోడ్లు ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు ఇక్కడ వచ్చేదాకా. ఇది ఇంకో రకం కోడి అనమాట. ఎలా ఉంది చూడండి. ఇది కూడా బయటకు వచ్చి చూస్తున్నాయి. అన్నీ ఒక రకాల అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది కూడా చూసారా ఎలా ఉందో. అసలు దీనికైతే కేజ్ కూడా సరిపోవట్లేదు, అంత హెల్దీగా ఉంది. ఇది సెకండ్ విన్నర్ అంట. ఇవన్నీ కూడా సెకండ్ విన్నర్స్ అంట. ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ వేరే ఉన్నాయి. మన ఇండియాలో నేను చూసిన కోడి అయితే ఇలా ఉండడం చూశాను. ఇక్కడ ఇవన్నీ నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూసారా. డక్ కాదు, ఇది గీస్ అంటారు కదా, చూడడానికి మనకి డక్ లానే ఉంటుంది, కానీ ఇదంతా గీస్ అనమాట. ఇది ఎంత బయటకు వచ్చి చూస్తుంది. ఇది మాట్లాడుకుంటున్నాయి రెండు కూడా. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది కూడా రకం డక్ చూసారా అసలు ఎంత డిఫరెంట్గా ఉందో, ఎంత పెద్దగా ఉన్నాయో ఇవైతే అసలు. ఇవి అన్ని థర్డ్ రన్నర్ అప్ అంట. ఇది చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని సేమ్ అలా అవే. ఇక్కడ అన్నీ కూడా చిన్న డక్స్. ఇవన్నీ ఇండియన్ డక్స్ అంటారంట, ఇండియన్ రన్నర్ డక్స్. ఇదొకటి సైలెంట్గా ఉంది, సిగ్గుపడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చిన్నపిల్లలు కూర్చొని ఇలా చేస్తున్నారు, అంటే వాడిని ఎక్స్పీరియన్స్ చేయడానికి అనమాట. అదిగోండి వాటిని ముట్టుకొని వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మేకలు చూసారా ఎలా ఉన్నాయో, మే అనుకుంటా. ఇక్కడ ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను కూడా సిడ్నీలో. చాలా వాసన వస్తుంది, అసలు ఉండలేము. వెంటనే బయటకు వచ్చేసాము. జస్ట్ ఆ మేకల్ని అవి చూసుకొని వచ్చి, పిక్స్ కూడా ఉంటాయంట, అవి కూడా చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. ఇలా హాల్ ఉంటుంది, పెద్ద హాల్. ఆ హాల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. సో ఇప్పుడు పిక్కి చూపించడానికి వెళ్తున్నాను. చాలామంది ఉన్నారు ఇక్కడ, పిక్స్ అవి కూడా చూడడానికి. ఒకసారి వెళ్ళి చూద్దాం కదండి కానీ ఎలా ఉందో. ఏదో కాంపిటీషన్ జరుగుతుంది అనుకుంటాను, చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. చూసారా, కాంపిటీషన్ కాదండి, ఇక్కడ చాలా పెద్ద పిగ్ ఉంది. పిగ్ అండ్ వాటి పిగ్లెట్స్ చూసారా. ఇక్కడ అంతా కూడా ఒక పిక్నిక్ వచ్చినట్టే వస్తారన్నమాట పిల్లల్ని తీసుకొని. మొత్తం అంతా కూడా చాలామంది పిల్లలే వస్తారు అవి చూడడానికి. ఇక్కడంతా కూడా ఎక్కువ వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు సిటీలో ఉండి ఇవన్నీ చూడరు కదా. ఆవులు కానీ, మేకలు, క్యాటిల్స్ కానీ ఇలాంటివి చూడరు కదా. అందుకని అవి చూడడానికి వీళ్ళని అదే పనిగా తీసుకొని వస్తారనమాట. అందుకే ఈస్టర్ హాలిడేస్లోనే పెడతారు ఈ షోని.
ఇక్కడ చూసారా? వీటిని బైసన్ అంటారు. మన ఇండియాలో ఈ యానిమల్స్ అసలు చూడము. ఇవి ఒక్కొక్కటి 1000 కేజీస్ వరకు వెయిట్ ఉంటాయంట. వీడియోలో చూడటానికి చాలా సన్నగానే కనిపిస్తున్నాయి కానీ చాలా బలంగా ఉన్నాయి. మనం కొద్దిసేపు అయ్యాక వీటి షో జరుగుతుంది పెద్ద స్టేడియంలో. అది కూడా చూసేద్దాం. మేము కూర్చొని లంచ్ చేస్తుంటే ఈ ట్రాక్టర్ షో జరిగింది. వీళ్ళు ఈస్టర్ షోలో అలా తిరుగుతూ కనిపిస్తూ ఉంటారనమాట. వీరు వేరే ఒక స్టేడియంలో వీళ్ళ షో అయి జరిగినట్టుంది. అది అయిపోయాక ఇటొచ్చారు. ఈ గుర్రాలను చూసారా? నీట్‌గా భలే మెరిసిపోతున్నాయి. భలే మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికి చాలా దిట్టంగా ఉన్నాయి. ఇవి మన ఇండియాలో కనిపించే హార్సెస్ లాగా కాదు. ఇవి చాలా డిఫరెంట్‌గా చాలా బలంగా ఉన్నాయన్నమాట. అది చూసారా ఎలా జంప్ చేస్తుందో? వీటన్నిటికి కూడా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ షో జరుగుతున్న 10 డేస్‌లో కూడా వీళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క షో ఒక్కొక్క రోజు వీళ్ళు బుక్ చేసుకుంటారు. సో, వాటిని ట్రైన్ చేయడానికి, వాటిని ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళు విన్నర్స్‌లాగా డిక్లేర్ చేస్తారన్నమాట ఈ షోలో. అందుకని వాటిని ట్రైన్ జేయడానికి ఇంతమంది ఇక్కడ వాళ్ళ హార్సెస్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటారు. ఈవినింగ్ అయ్యేసరికి బాగా రష్ అయిపోయింది. ఇక్కడ అన్నీ చాలా భయంకరమైన రైడ్స్ పెట్టారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి రైడ్స్ ఎక్కిఉంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్ గురించి. నేనైతే ఈసారి ఎక్కలేదు. ఎందుకంటే పాపతో కష్టమవుతుందని. ముందు కూడా ఎక్కలేదనుకోండి. బట్ డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఈ రైడ్స్ అన్నీ చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ రైడ్ ఏంటి బాబోయ్! ఇలా ఉంది. అంత హైట్‌కి తీసుకెళ్ళి మళ్ళీ ఎంత స్పీడ్‌గా తీసుకొనొస్తుందో, మొత్తం తిప్పి పడేస్తుంది జనాల్ని, అందులో కూర్చున్న వాళ్ళని. ఇలాంటిది చూసాక ఎవరైనా ఎక్కాలని అనుకుంటారా? మీరే చెప్పండి. నేనైతే అసలు ట్రై కూడా చేయాలని అనుకోలేదు. ఈ స్టాల్స్ అన్నిలో మనం గేమ్స్ ఆడొచ్చు. ఎన్ని పాయింట్స్ గెలిస్తే అక్కడ తగిలించిన బొమ్మలన్నీ మనం విన్ అవ్వచ్చనమాట. మా బుడ్డిది కూడా బొమ్మ అడిగితే మేము కూడా ఆడాలి అని విన్ అయ్యామొకటి. ఏదో సరదాకి అలా ఇక్కడున్న స్టాల్స్ అన్నిట్లో గూడా అందరూ ఇలా ఫన్ కోసమే ఆడుతున్నారు. ఆ స్టాల్ పెట్టిన వాడికి మాత్రం పండగే అన్నమాట. ఎందుకంటే వాడికి మామూలుగా డబ్బులు రావు. అసలు చాలా బావుంటాయి. అన్నీ ఫన్ గేమ్స్ అన్నమాట. ఎక్కువ కాస్ట్‌లీ కూడా ఉండవు. అన్నీ నార్మల్‌గానే లైక్ $5, $10కి అలానే ఉంటాయన్నమాట ఇవన్నీ గేమ్స్ అన్నీ.
ఈ ఈస్టర్ షోలో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే షో బ్యాగ్స్ అండి. అంటే ఏంటని అనుకుంటున్నారు కదా! ఒక బ్యాగ్‌లో ఒక సెట్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ వేస్తారు. వాటిని ఒరిజినల్ ప్రైస్ కంటే 80-90% డిస్కౌంట్ వేసి అమ్ముతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో బ్యాగ్ ఐటెమ్స్ అన్నీ కలిపి ఒక $120 ఉందనుకోండి. దాని మీద 80%, 90% ఆఫర్ అంటే $20కే వచ్చేస్తుంది. సో, ఇవి కొనుక్కోవడానికే ఈస్టర్ షోలో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద లైన్స్‌లో వెయిట్ చేసి మరీ తీసుకుంటారనమాట. ఇక్కడ అన్ని ఆ బ్యాగ్‌లో ఏవన్నా ఉండొచ్చు. ఒక సెట్ ఆఫ్ చాక్లేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లేట్స్ ఉండొచ్చు. లేదా అమ్మాయిలకి సంబంధించిన కాస్మెటిక్ ఐటెమ్స్ ఉండొచ్చు. అబ్బాయిలకి సంబంధించిన పర్ఫ్యూమ్స్, బెల్ట్స్ అలా అన్నీ కలిపి అమ్ముతారనమాట. ఇక్కడ చూసారా? ఈ బుడ్డోళ్ళు ఆ పాముని ఎలా ముట్టుకొని చూస్తున్నారో, నేను వీడియో తీసుకోవడానికి నాకెలానో అనిపిచ్చింది. ఎంతైనా ఇక్కడ బుడ్డోల్ని కొంచెం ధైర్యంగానే పెంచుతారండి. చూస్తున్నారు కదా! వాళ్ళు ఎలా పట్టుకొని ఎలా ఫీల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళని చూసుకోమని అంత ఎంకరేజ్ చేస్తున్నారో అక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ స్పెషల్‌గా ఫార్మర్స్ చేసింది. వాళ్ళు పండించిన కూరగాయలతో, ఫ్రూట్స్‌తో ఎవరైతే నీట్‌గా ఒక ఫార్మర్స్ లైఫ్‌ని చూపిస్తున్నారో, యూనిక్ డిజైన్స్ చేసి చూపిస్తున్నారో, వాళ్ళని విన్నర్స్ చేసి ఇలా డిస్‌ప్లేకి పెట్టారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంత నీట్‌గా ఉండడానికి నాకైతే మన సంక్రాంతికి ముగ్గులు పోటీ పెడితే జడ్జ్ వచ్చి ఎలా విన్నర్స్‌ని చూపిస్తారో అదే గుర్తొచ్చింది. ఇక్కడ వీళ్ళు ఫుడ్‌తో మనం తినే ఐటెమ్స్‌తో చూపిస్తున్నారు. అక్కడ మనం కలర్స్ యూజ్ చేస్తాము. అంతే తేడా. ఇప్పుడు నేను చూపిచ్చేది ఒక ఫస్ట్ ప్రైజ్ విన్నర్‌ది మాత్రమే. టాప్ 4 విన్నర్స్‌వి కూడా డిస్‌ప్లేలో పెట్టారనమాట. ఇంకా అవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుందని నేను అవన్నీ పెట్టలేదు. ఇది మాత్రం మనం ఎప్పుడు చూడనిది. నాకైతే చాలా స్పెషల్‌గా చాలా నచ్చింది. డైరెక్ట్‌గా చూస్తున్నప్పుడు. మీకేమనిపించింది? నాకు కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి మరి. ఇక్కడ ఇది మేము వచ్చిన ఫార్మర్స్ డిస్‌ప్లే దాంట్లోకి వచ్చిన దాంట్లో ఫుడ్ శాంప్లింగ్స్ అన్నీ పెడతారనమాట. ఇక్కడ మనం వచ్చి ఏదన్నా కానీ ఫుడ్ శాంపుల్ టేస్ట్ చేయొచ్చు. సో వెళ్ళి ఒకటి ఏదైనా టేస్ట్ చేద్దాం రండి. మెకడేనియా నట్స్ అంట. దీనికి కీ ఇలా పెట్టి ఇలా న్యాచురల్‌గా మెకడేనియా ఇలా ఉంటుంది. సో దానికి మనం ఇది పెట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే దాంట్లో నట్ మనకి వస్తుందన్నమాట. ఇది వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంది. ఇక్కడున్న ఐస్ క్రీమ్ నేను తీసుకున్నాను. టేస్ట్ బావుంది. ఎందుకు తీసుకున్నానంటే ఐస్ క్రీమ్ మన ముందరే రెడీ అయిపోతుంది చూసారా? ఇక్కడున్న టిన్స్‌లో ఐస్ క్రీమ్ చర్న్ అయిపోయి, ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోయి మనకి సర్వ్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అందుకే తీసుకున్నాను. వచ్చిన దగ్గర నుంచి ఈ షో కోసమే వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం ఇవన్నీ ఎప్పుడు చూడనివి. నేను ఫస్ట్ టైమ్ స్టేడియంలో ఉండి ఇలా హార్స్ రైడ్, బుల్ ఫైట్ కానీ అవి చూడడం కానీ ఇవన్నీ ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇంత పెద్ద స్టేడియంలో హార్సెస్ మీద, బుల్స్ మీద ఎవరైతే ఎక్కువ సేపు కూర్చుంటారో వాళ్ళని విన్నర్స్ లాగా డిక్లేర్ చేస్తారనమాట. సో, ఆ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. చూసేద్దాం పదండి. ఇంకా ఈ షో తర్వాత బైక్ స్టంట్స్ కూడా ఉన్నాయంట. అవి కూడా చూసేద్దాం పదండి. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. లాస్ట్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి.
అన్ని షోస్ అయిపోయాక బైక్ స్టంట్‌దే లాస్ట్ షో అన్నమాట. అన్ని షోస్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. ఇలా ఫైర్ వర్క్స్‌తో ఎండ్ చేశారు. మీ అందరికీ సిడ్నీ రాయల్ ఈస్టర్ షో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు వీడియో చూసినప్పుడు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పి నాతో షేర్ చేసుకోండి. అలానే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆస్ట్రేలియా నుంచి మంచి కబుర్లతో మళ్ళీ వస్తాను. మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా ఛానెల్‌ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. రండి లాస్ట్ వరకు ఉండి ఫైర్ వర్క్స్ కూడా చూసి ఎంజాయ్ చేసేద్దాం.